అందరికీ నమస్కారం. ప్రతి వెబ్‌సైట్ కూడా 2 పార్ట్స్‌గా డివైడ్ చేసి డెవలప్ చేస్తారు. ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్. ఫ్రంట్ ఎండ్ అంటే మనం వెబ్‌సైట్ ఓపెన్ చేయగానే మనకి పైకి కనపడేదంతా ఫ్రంట్ ఎండ్ డెవలప్‌మెంట్. ఈ ఇమేజెస్, టెక్స్ట్, బటన్స్ ఎవ్రీథింగ్ ఈస్ ఫ్రంట్ ఎండ్ వాళ్ళు డెవలప్ చేసింది. బ్యాక్ ఎండ్ అంటే ఎనకాల డేటా అనేది ఎలా స్టోరేజ్ చేసుకుంటారు, ఎలా మేనేజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు యూట్యూబ్‌లో ఏదైనా వీడియో అప్‌లోడ్ చేయగానే అది యూజర్‌కి వెళ్తుంది. అలాగే మీరు ఏదైనా సబ్‌స్క్రైబర్ బటన్ క్లిక్ చేస్తే అది సబ్‌స్క్రైబర్స్ కౌంట్ పెరుగుతది. సో, ఇదంతా బ్యాక్ ఎండ్ డెవలప్‌మెంట్‌లో చేస్తారు. ఈ వీడియోలో ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అవ్వాలంటే మీరు ఏం నేర్చుకోవాలి? ఎలాంటి టెక్నాలజీస్ నేర్చుకోవాలి? ఫ్రంట్ ఎండ్ వెబ్ డెవలప్‌మెంట్ గురించి మొత్తం తెలుసుకుందాం. స్టెప్ 1 ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్నెట్ ఎలా వర్క్ అవుతది? వెబ్‌సైట్ ఎలా వర్క్ అవుతది? ఫర్ ఎగ్జాంపుల్ మీరేదైనా గూగుల్‌లో యూఆర్ఎల్ టైప్ చేశారు. ఆ పర్టిక్యులర్ వెబ్ పేజ్ ఎలా లోడ్ అవుతుంది? మీరు యూట్యూబ్.com అనేది టైప్ చేశారనుకో యూట్యూబ్ వెబ్ పేజ్ అనేది ఎలా వస్తుంది? లైక్ సర్వర్స్ ఉంటాయన్నమాట. ఆ సర్వర్స్ అన్నిట్లికి ఒక ఐపీ అడ్రెస్ ఉంటుంది. మనకి ఎలా అయితే ఫోన్ నంబర్స్ ఉంటాయో, అలాగే సర్వర్స్ అన్నిట్లికి యూనిక్ ఐపీ అడ్రెస్ ఉంటుంది. దాని ద్వారా మనం ఏదైతే ఎంటర్ చేసామో ఆ పేజ్‌ని తెచ్చుకుంటుంది. బట్ ఇక్కడేంటంటే మనకి అన్ని ఫోన్ నంబర్స్ గుర్తుపెట్టుకోవడం ఎంత కష్టమో అక్కడ గూడా అలాగే ఉంటుంది. సో, మనం ఏం చేస్తాం కాంటాక్ట్స్ లిస్ట్‌లో నేమ్ సేవ్ చేసుకుంటాం కదా! అలాగే ఇక్కడ ప్రతి యూనిక్ ఐపీ అడ్రెస్‌కి ఒక డొమైన్ నేమ్ ఉంటుంది. సో, దాన్ని బట్టి అది సెర్చ్ చేసుకుంటుంది. సో, ఇవన్నీ కూడా ముందు మీకు ఐడియా ఉండాలి. అలాగే ఒక వెబ్ పేజ్‌ని మీ సిస్టమ్‌లో డెవలప్ చేసింది వేరే ఒకళ్ళు ఎలా యూజ్ చేసుకోగలగాలి? దాన్నే హోస్టింగ్. సో, వీటిలన్నిట్లి గురించి మీకు తెలిసుండాలి. స్టెప్ 2 హెచ్‌టీఎంఎల్. హెచ్‌టీఎంఎల్ అనేది బేస్‌మెంట్ లాగా అన్నమాట వెబ్ డెవలప్‌మెంట్‌లో. హెచ్‌టీఎంఎల్ అంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. ఇది వెబ్ పేజ్ యొక్క స్ట్రక్చర్ గురించి చెప్తది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఇల్లు కట్టామనుకోండి, మనం ఫస్ట్ ముందు డిసైడ్ చేసుకుంటాం కదా! 2 బీహెచ్‌కే, 3 బీహెచ్‌కే మొత్తం స్ట్రక్చర్. సో, అలాగే ఇక్కడ కూడా నేను ఇది లైక్ శాంపుల్ హెచ్‌టీఎంఎల్ ఫైల్ అనమాట. ఇక్కడ నేనొక బటన్ క్రియేట్ చేశా. దాని టెక్స్ట్ ఏంటి ఆర్డర్ నౌ. సో, సింపుల్‌గా ఒక బటన్ అనేది ఒక స్ట్రక్చర్ మనకి ఇక్కడ తెలిసింది హెచ్‌టీఎంఎల్. బట్ దీంతో మొత్తం వెబ్ డెవలప్‌మెంట్ అనేది జరగదనమాట. ఇది ఓన్లీ జస్ట్ బేస్‌మెంట్. నెక్స్ట్ స్టెప్ సీఎస్ఎస్. సీఎస్ఎస్ అనేది చాలా ఇంపార్టెంట్. క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్. ఇది మొత్తం వెబ్ పేజ్ మనకు కనపడే లుక్స్ అన్నీ సో, ఇందాక నేను నార్మల్‌గా బటన్ క్రియేట్ చేశా. జస్ట్ హెచ్‌టీఎంఎల్ యూజ్ చేసి. ఇప్పుడు నేను సీఎస్ఎస్ యూజ్ చేసి స్టైల్ ఈజ్ ఈక్వల్ టు బ్యాక్‌గ్రౌండ్ కలర్ అనేది రెడ్‌గా మార్చా అనమాట. సో, సీఎస్ఎస్ అనేది మొత్తం అపియరెన్స్ స్టైలింగ్ ఏంటి, కలరింగ్ ఏంటి మొత్తం మా వెబ్‌సైట్‌ని మొత్తాన్ని మార్చేస్తదనమాట రూపురేఖలు మొత్తం. సో, ఇది ఇంపార్టెంట్ వెబ్‌సైట్ యూజర్ ఫ్రెండ్లీగా లైక్ యూజర్‌కి నచ్చేటట్టుగా ఉండాలంటే సీఎస్ఎస్ చాలా ఇంపార్టెంట్ స్టైలింగ్. నెక్స్ట్ స్టెప్ 4. స్టెప్ 4 వచ్చేసి జావాస్క్రిప్ట్. జావాస్క్రిప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ వెబ్ డెవలప్‌మెంట్‌లో. ఇప్పుడు దాకా మనం హెచ్‌టీఎంఎల్ అండ్ సీఎస్ఎస్ యూజ్ చేసి ఒక స్ట్రక్చర్ ఇచ్చి దానికి ఒక స్టైలింగ్ ఇచ్చాం. బట్ అది ఎలా అంటే ప్రాణం లేనిది. జావాస్క్రిప్ట్ ప్రాణం పోయడం అనమాట. సో, దానికొక ఫంక్షనాలిటీని యాడ్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అమెజాన్‌కెళ్ళి ఏదైనా మీకు నచ్చింది కార్ట్‌లో యాడ్ చేయాలనుకున్నారనుకోండి, యాడ్ టు కార్ట్ సింబల్ నొక్కుతాం. అండ్ దెన్ మీరు కార్ట్‌లోకెళ్ళి చూస్తే అది ఆ ఐటెమ్ అనేది కార్ట్‌లో ఉంటుంది. సో, అదే జావాస్క్రిప్ట్ అనమాట. మీకొక ఎగ్జాంపుల్ చూపిస్తా. అమెజాన్‌లో నేను షూస్ ఆహ్, సెర్చ్ చేస్తున్నప్పుడు ప్యూమా అనే బ్రాండ్ మాత్రమే నాకు కావాలనుకున్నా. సో, ఇక్కడ ఫిల్టర్ అప్లై చేశా. సో, దానికి సంబంధించిన షూస్ మాత్రమే నాకక్కడ కనపడాలి. సో, ఆ ఫంక్షనాలిటీ కావాలంటే జావాస్క్రిప్ట్ యూజ్ చేస్తామనమాట. స్టెప్ 5 జావాస్క్రిప్ట్ ఫ్రేమ్‌వర్క్. నెక్స్ట్ వచ్చి జావాస్క్రిప్ట్ ఫ్రేమ్‌వర్క్స్. జావాస్క్రిప్ట్ అనేది డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ డామ్ అనే మీద డిపెండ్ అవుతది. సో, దాన్ని ఎఫిషియంట్‌గా, రిలయబుల్‌గా చేయడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదన్నా ఒక బటన్‌ని రెడ్ కలర్‌లో మార్చాలి అని చేసి ఇందాక సీఎస్ఎస్ అప్లై చేశాను కదా! అదే బటన్ క్లిక్ చేసినప్పుడు నేను ఇంకో కలర్ మారాలి అనుకున్నప్పుడు అనుకో, ఆ బటన్ దగ్గర యాడ్ చేస్తా. అలా నాకు చాలా బటన్స్ ఉన్నాయి. యూట్యూబ్ చూసుకుంటే ఎన్ని బటన్స్ ఉంటాయి. సో, అన్నిట్లికి నేను అప్లై చేయాలంటే చాలా కష్టం. సో, అలాంటి రిడక్షన్ ఆఫ్ కోడ్ తగ్గించడానికి ఈ ఫ్రేమ్‌వర్క్స్. సో, ఇవి పాపులర్ ఫ్రేమ్‌వర్క్స్ అనమాట. రియాక్ట్ అండ్ యాంగులర్ అండ్ వ్యూ జేఎస్. సో, వీటిల్లో ఏదో ఒక దాన్ని బాగా నేర్చుకోవాలి. ఆ 3 అవసరం లేదు. 3 నేర్చుకుంటే చాలా బెటర్. బట్ ఒక దాంట్లో అయితే ఖచ్చితంగా మీకు పట్టుండాలి. నేను సజెస్ట్ చేసేది రియాక్ట్ జేఎస్. స్టెప్ 6 వచ్చి బిల్డ్ ప్రాజెక్ట్స్. ఇప్పుడు దాకా మీరు
తెలుసుకున్న టెక్నాలజీస్ అన్నీ కూడా నేర్చుకొని వదిలేస్తే సరిపోదు. వెబ్ డెవలప్‌మెంట్ ఎప్పుడు కూడా థియరిటికల్ నాలెడ్జ్ అనేది అస్సలు సెట్ అవ్వదు. ప్రాక్టికల్‌గా మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఇంప్లిమెంట్ చేస్తేనే మనకొస్తది. ప్రాజెక్ట్స్ అనేవి బిల్డ్ చేయాలి. ఆల్రెడీ ఉన్న యూట్యూబ్, అమెజాన్, నెట్‌ఫ్లిక్స్ ఏదో ఒకటి మనం ఆల్రెడీ ఉన్నదైనా రెప్లికేట్ చేయడానికి, ఆల్రెడీ ఉన్నది మనం బిల్డ్ చేయడానికి ట్రై చేయాలి. అప్పుడే ఫ్రంట్ ఎండ్ వెబ్ డెవలప్‌మెంట్ అనేది ఈజీగా మీరు క్రాక్ చేయగలుగుతారు. సో, ఇది మొత్తం ఫ్రంట్ ఎండ్ వెబ్ డెవలపర్ రోడ్ మ్యాప్. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇంటర్నెట్ గురించి అంటే ఏంటి? హోస్టింగ్ అంటే ఏంటి? ఇంటర్నెట్ ఎలా పనిచేస్తది? బ్రౌజర్ ఎలా పనిచేస్తది? అనేది మీకు ఐడియా ఉండాలి. నెక్స్ట్ ఈ 3 వెబ్ డెవలప్‌మెంట్ యొక్క లాంగ్వేజెస్ హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావాస్క్రిప్ట్. సో, వీట్లి గురించి మీకు డెఫినెట్‌గా ఒక ఐడియా అనేది ఉండాలి. వాట్లి గురించి మొత్తం ఎలా ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండాలి. అండ్ దెన్ జావాస్క్రిప్ట్ ఫ్రేమ్‌వర్క్స్ ఏదో ఒక దాంట్లో మీరు ఖచ్చితంగా బాగా నేర్చుకోవాలి. అండ్ దెన్ ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయడం అండ్ మీ రెజ్యూమ్‌లో పెట్టుకోవడం. దెన్ యూ ఆర్ రెడీ విత్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్. థాంక్ యూ.